హాలీవుడ్ లో ఈ రేంజ్ విఎఫ్ఎక్స్ చూపిస్తే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ రా. హాలీవుడ్ బొక్క అంటారు. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ హరిహర వీరమల్లు పార్ట్ 1. చాలా ఇయర్స్ తర్వాత థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ థియేటర్ లో రిలీజ్ అవ్వకుండా ఉంటేనే బాగుండు. వస్తుంది అనే ఊహాగానాలతో మిగిలిపోదు. క్రిష్ గారు డైరెక్ట్ చేశారు అనే ఒక క్యూరియాసిటీ ఉందను. కానీ ఫైనల్ గా వచ్చేసింది, మనందరినీ డిసప్పాయింట్ చేసేసింది. నిజంగా స్టార్టింగ్ పోర్షన్స్ కూర్చున్నాను, ఏదో కొంచెం వెళ్తుంది బానే ఉంది కదా అని అనుకున్నాను. అలా మెల్లగా హీరో ఇంట్రడక్షన్ అయింది, హీరోయిన్ ఇంట్రడక్షన్ అయింది. తెలిసిందే కదా మెయిన్ స్టోరీ బిగిన్ అయ్యేకుంది మన వాళ్ళందరూ కొంచెం డ్రాగ్ చేస్తారని తెలిసిందే కదా అని అనుకున్నా. ఓకే, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు అయింది. కాస్త క్రీమ్ తాత డ్యూటీ చేశాడు, ఎంఎం కీరవాణి గారు. మ్యూజిక్ మొత్తం సాగుకొట్టారు. కాకపోతే అస్తమానం అదే మ్యూజిక్ కొట్టడం ఒకటే గాని ఓకే పర్వాలేదు, ఆయన తీసుకెళ్తున్నారు, ఏదో వెళ్తుంది కదా అనుకున్నా. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిద్దయ్యా. అమ్మ క్రింజ్ ప్రో మ్యాక్స్. అసలు నిజంగా విఎఫ్ఎక్స్ హాలీవుడ్ రేంజ్. నిజంగా హాలీవుడ్ బొక్క. ఈ రేంజ్ విఎఫ్ఎక్స్ మీ హాలీవుడ్ లో చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. అసలు నిజంగా థియేటర్ లో నా పక్కన ఉన్న వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు, దీని మీద మొగల్ రేకుల్ సీరియల్ విఎఫ్ఎక్స్ బాగుంటాయి కదరా, ఏంట్రా మరీ దారుణం, ఇన్ని సంవత్సరాల కష్టానికి ఇదా ఫలితం అని ఏడుస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నాకు అనిపించింది నిజమే, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కదా, అట్లీస్ట్ విఎఫ్ఎక్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నా బాగుండు అని అనుకున్నాను. ఎంత అంటే నిజంగా మీకు అది ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ అని ఈజీగా తెలిసిపోతుంది. అండ్ వీటితో పాటు ఇక ఒక్కొక్కళ్ళు పరమ క్రింజీ యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్లో తప్పినట్టుంది కొంచెం. ఆయన యాక్టింగ్ ఏదో చేస్తున్నాం కదా అని చేస్తారు, అంత తోపని లేదు, అంత బ్యాడ్ అని లేదు, ఏదో చేసాం కదా అన్నట్టు చేస్తారు అంతే. అండ్ ఇక మిగిలిన వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే ఘోరాతి ఘోరం. ఇక మెయిన్ గా మన హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అయితే అసలు హీరోయిన్ అవసరం లేదు. అనవసరమైన సాంగ్స్, ఉపయోగం లేని సీన్స్, వీటన్నిటితో పాటు మన బాబీ డియోల్ గారి పర్ఫార్మెన్స్ నీరసం వచ్చేసింది నాకు. ఆ మ్యూజిక్, హీరో వచ్చినప్పుడల్లా ఒకటే మ్యూజిక్, విలన్ వచ్చినప్పుడల్లా ఒకటే మ్యూజిక్. ఏదోలేండి, ఆ మ్యూజికే ఇంకా మిమ్మల్ని లాస్ట్ వరకు కూర్చోబెట్టిందంటే ఆ మ్యూజిక్ వల్లే అని చెప్పాలి. అంటే ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే చెప్పాను కదా, ఇక దీంట్లో టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. విఎఫ్ఎక్స్ అంటేనే అర్థమైపోయింది. ఇక మనకు టేజర్స్ ట్రైలర్స్ రిలీజ్ అయినప్పుడే ఇది ఏదో తేడా కొట్టింగే అన్నట్టు అనిపించింది. ఇక డేర్ చేసి వెళ్ళాము, ఎందుకంటే క్రిష్ గారు డైరెక్ట్ చేశారు. ఇనీషియల్ పోర్షన్స్ ఒక 30-40% ఆయన షూట్ చేశారంటే ఏదో హోప్ ఉంది, ఏదో ఒక మ్యాజిక్ చేస్తారులే అని. నాకు తెలిసి ఆ ఫస్ట్ హాఫ్ క్రిష్ గారు డైరెక్ట్ చేసి ఉంటారు, సెకండ్ హాఫ్ జ్యోతికృష్ణ గారు. సెకండ్ హాఫ్ అయితే ఇక మిక్సింగ్ కూడా ఒక్కొక్కరికి లిప్ సింక్ సెట్ అవ్వట్లే, అంత దారుణంగా ఉంది లిప్ సింక్ అయితే. అసలు డబ్బింగ్ అయితే చాలా వరస్ట్ గా ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే చాలా ఫ్లాస్ ఉన్నాయి. కాకపోతే కొంచెం మన హిస్టరీ గురించి తెలియని వాళ్ళకి ఏదో కొంచెం ఫిక్షనల్ స్టోరీయే కానీ కొంచెం ఔరంగజేబ్ ఏమేం చేశాడు ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇక యాక్షన్ సీక్వెన్స్కి వస్తే ఏదో వెళ్ళిపోతున్నాయి యాక్షన్ సీక్వెన్స్, కొడుతున్నారు, ఏదో వెళ్తుంది అనుకున్నా పడుతున్నారు. ఇక సాంగ్స్ అయితే యూజ్లెస్, అసలు అక్కడ అవసరం లేదు అన్న చోటను కూడా సాంగ్స్ వేశారు. సెకండ్ హాఫ్ అయితే టూ ల్యాగ్. అసలు సెకండ్ హాఫ్ నిజంగా వాకౌట్ ఫీల్స్ అసలు. అండ్ ఇక క్లైమాక్స్ పోర్షన్ ఉంది, మెయిన్ పర్టికులర్లీ దీని గురించి చెప్పాలి నేను. ఎప్పుడు కలుస్తారా హరిహర వీరమల్లు ఔరంగజేబ్, ఎప్పుడు కలుస్తారు, ఎలా ఉంటుందని క్యూరియాసిటీతో అలా కూర్చున్నాం. అంత పెద్ద సైక్లోను గాలిదుమ్ము వచ్చేస్తూ ఉంటుంది. మనోళ్ళేమో మంచి క్యూరియాసిటీగా ఒకళ్ళొకళ్ళు సేవ్ చేసుకుంటూ ఉంటారు. అంతే, ఎక్కడి వరకు చూసిన చాలే కానీ మళ్ళీ పార్ట్ డబ్బులు తగలేసుకుంటాక రండి అన్నట్టు ఉంది అంతే. దీని గురించి ఎక్కువ మాట్లాడాలని కూడా అనిపించట్లేదు. ఇక ఫైనల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే మూవీ గురించి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే కనుక ఫస్ట్ 2-3 డేస్లో వెళ్ళండి. లేదు మాకు కొంచెం తక్కువ ఉన్నాయి అంటే కనుక 5 డేస్ తర్వాత వెళ్ళండి. లేదు అసలు మా దగ్గర డబ్బే లేదనుకుంటే ఓటీటీ వచ్చేంత వరకు చూడండి, ఓటీటీలో చూడండి. సో దట్ ఈస్ ద రివ్యూ. మీకేమనిపించింది మూవీ చూసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.